హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఎంతో సాఫ్ట్గా స్పంజీగా ఉండే మ్యాంగో కప్ కేక్స్ని ఓన్లీ 30 మినిట్స్లోనే రెడీ చేస్తున్నాం. ఈ సమ్మర్ సీజన్ వెళ్ళేలోపు ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మ్యాంగో కప్ కేక్స్ తయారు చేయడానికి మనం ముందుగా గ్యాస్ మీద ఒక పెద్ద పాత్రని పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసి దాని మీద ఒక జాలీ ర్యాక్ని పెట్టుకోవాలి. దీనిని మనం 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోవాలి. గార్నిష్ కోసం ఇక్కడ నేను కొన్ని ఆల్మండ్స్ని సన్నగా చాప్ చేస్తున్నాను. మీరు కావాలంటే యూస్ చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బాగా పండిన బైంగన్పల్లి మామిడికాయని తీసుకొని దాని మీద ఉన్న చెక్కుని తీసేసి ఈ మామిడికాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ ముక్కలని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మనం తీసుకున్న మామిడికాయని పట్టే మన కప్ కేక్స్ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్రీహీట్ చేసుకుంటున్న పాత్రలో కావాలంటే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. మామిడికాయని మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి 3/4 కప్పు వరకు మ్యాంగో ప్యూరీ అనేది వచ్చింది. మనం ఈ మ్యాంగో ప్యూరీని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు రిఫైన్డ్ ఆయిల్ని కూడా వేసుకుందాం. ఇందులోనే 1/2 కప్పు వరకు పౌడర్ షుగర్ని కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మ్యాంగో ప్యూరీ, ఆయిల్ మరియు పౌడర్ షుగర్ అన్నీ బాగా కలిసిన తర్వాత దీని మీద మనం ఒక జల్లెడని పెట్టుకొని 1 కప్పు వరకు మైదా, 1/4 కప్పు వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసి వీటిని జల్లెడలో జల్లించుకోవాలి. జల్లించుకున్న ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని డ్రై ఇంగ్రీడియంట్స్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం 1/4 కప్పు వరకు పాలని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కప్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందులో చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసి దీని మీద 1 టేబుల్ స్పూన్ వరకు పాలని వేసి అన్ని బ్యాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలో మ్యాంగో ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాం. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కార్డమమ్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ మరియు బేకింగ్ సోడా వేసిన తర్వాత మనం ఆలస్యం చేయకుండా కప్ కేక్ మోల్డ్లోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దగ్గర కప్ కేక్ మోల్డ్ లేకపోతే ఇలాగా పేపర్ కప్స్లో అయినా లేకపోతే స్టీల్ బౌల్స్లో అయినా కూడా మీరు ఈ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కప్ కేక్ మోల్డ్స్లో మనం 70% మాత్రమే బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. కప్ కేక్ మోల్డ్లో బ్యాటర్ని వేసుకున్న తర్వాత ముందుగానే ప్రీహీట్ చేసుకున్న వెజల్లో పెట్టి మనం దీనిని 12 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన బ్యాటర్ని కూడా మనం కప్ కేక్ మోల్డ్స్లోకి వేసి ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 15 మినిట్స్ లేదా 12 to 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి టూత్ పిక్తో ఇలాగా గుచ్చి చెక్ చేస్తే టూత్ పిక్ అనేది క్లీన్గా రావాలి. టూత్ పిక్ అనేది క్లీన్గా రాకపోతే ఇంకో 5 మినిట్స్ అయినా బేక్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మన కప్ కేక్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ఓవెన్లో కప్ కేక్స్ని కూడా నేను టూత్ పిక్ గుచ్చి చూశాను. టూత్ పిక్ అనేది క్లీన్గా వచ్చింది. ఇక్కడ చూడండి, నేను కప్ కేక్స్ని తీసి చూపిస్తున్నాను. ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చాలా మంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.